మనం రోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఉదయం ఏం తినాలి దగ్గర్నుంచి రాత్రి ఏ మూవీ చూడాలి అనేంతవరకు. కాని వీటన్నింటి మధ్యలో మన జీవిత గమనాన్నే మార్చేసే ఒక ముఖ్యమైన ప్రశ్న దాగుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆన్లైన్లో ఎప్పట్నుంచో కొనాలనుకుంటున్న ఆ స్మార్ట్ఫోన్ ఇప్పుడే ఆర్డర్ చెయ్యాలా, లేకపోతే ఆ డబ్బుని ఫ్యూచర్ కోసం దాచుకోవాలా? ఈ ఒక్క ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన లైఫ్ డైరెక్షన్ను డిసైడ్ చేస్తుంది. ఈ సంఘర్షణ ఏదో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్స్లోనే కాదు, మన డైలీ లైఫ్లో ప్రతి చిన్న విషయంలోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిజానికి మనం ప్రతిరోజూ ఒక క్రాస్ రోడ్స్లో నిలబడతాం. ఒక దారేమో తక్షణ సంతోషం వైపు తీసుకెళ్తుంది, మరో దారేమో భవిష్యత్తు భద్రత వైపు. మనం రోజూ ఎంచుకునే ఈ చిన్న చిన్న దారులే రేపటి మన జీవితాన్ని నిర్మిస్తాయి. సరే, ముందుగా మనల్ని ఇంత బలంగా లాగే ఆ తక్షణ సంతృప్తి గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకుంటేనే కదా మనం దాన్ని దాటగలం. తక్షణ సంతృప్తి అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సింపుల్గా చెప్పాలంటే ఏమాత్రం వెయిట్ చేయకుండా వెంటనే ఆనందాన్ని పొందాలని బలమైన కోరిక. మన బ్రెయిన్కు ఇదొక స్వీట్ లాంటిదన్నమాట. వెంటనే హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకే ఇది చాలా పవర్ఫుల్. ఆన్లైన్లో ఒక్క క్లిక్తో నచ్చిన వస్తువును ఆర్డర్ చేయడం, మధ్యరాత్రి అయినా సరే ఇంకో ఎపిసోడ్ చూసేయడం, వద్దనుకున్నా సరే ఆ టేస్టీ స్వీట్ తినేయడం, ఇవన్నీ ఆ తక్షణ ఆనందమిచ్చే చిన్న చిన్న రూపాలే. అసలు మన బ్రెయిన్ ఈ ఇప్పటి అట్రాక్షన్కి ఎందుకంత ఈజీగా లొంగిపోతుందంటే అది వెంటనే హ్యాపీనెస్ ఇస్తుంది, ఆ క్షణం మన టెన్షన్ నుండి రిలీఫ్ ఇస్తుంది. దీనికి పెద్దగా సెల్ఫ్ కంట్రోల్ కూడా అవసరం లేదు. రేపు ఏమవుతుందో అన్న టెన్షన్ కంటే చేతిలో ఉన్న ఈ ఆనందం చాలా సింపుల్గా, సేఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఇప్పటి అట్రాక్షన్ అనే చిన్న మాయ నుండి బయటపడి భవిష్యత్తు భద్రత అనే వాస్తవంలోకి అడుగుపెడదాం. ఫ్యూచర్ సెక్యూరిటీ అంటే కేవలం డబ్బు పోగు చేసుకోవడం మాత్రమే కాదు, లాంగ్ టర్మ్లో మనం స్టేబుల్గా, సేఫ్గా, సంతోషంగా ఉండగలం అనే ఒక నమ్మకం. ఇది అదృష్టం వల్ల రాదు. దీనికి క్లియర్ ప్లానింగ్, డిసిప్లిన్, ఇంకా రేపటి గురించి ఆలోచించే మైండ్ సెట్ చాలా అవసరం. ఒక సురక్షితమైన భవిష్యత్తుకు ఇవి 4 బలమైన పునాదుల్లాంటివి. రోజూ చేసే చిన్న చిన్న సేవింగ్స్, మన స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కొత్త కోర్సు నేర్చుకోవడం, ప్రతిరోజూ హెల్త్కి టైం ఇవ్వడం, మన వాళ్లతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ మన ఫ్యూచర్కే మనం పెట్టే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక్కసారి ఈ నంబర్లో ఉన్న మ్యాజిక్ చూడండి. నెలకు కేవలం 10,000 రూపాయలు, అంటే రోజుకు జస్ట్ 333 రూపాయలు, 20 ఏళ్లపాటు 7% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో సేవ్ చేస్తే అది సుమారుగా 52 లక్షల రూపాయలవుతుంది. ఇదే లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఉన్న పవర్. అయితే ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. మన ఇప్పటి ఆనందాన్ని పూర్తిగా వదులుకోకుండా ఫ్యూచర్ సెక్యూరిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఈ స్లైడ్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. లెఫ్ట్ సైడ్ ప్రస్తుతం మైండ్ సెట్. దీని ఫోకస్ అంతా ఇమ్మీడియట్ హ్యాపీనెస్, కోరికలు, టెంపరరీ రిలాక్సేషన్ మీద ఉంటుంది. అదే రైట్ సైడ్ ఫ్యూచర్ మైండ్ సెట్. దీని ఫోకస్ లాంగ్ టర్మ్ వెల్బీయింగ్, యాసెట్స్, గ్రోత్, ఇంకా హెల్త్ మీద ఉంటుంది. మనం ఎక్కువగా ఏ వైపు ఉంటున్నాం? ఈ చార్ట్ మనకొక నిజాన్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. మనం షార్ట్ టర్మ్ ప్లెజర్కి ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మన లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అనే నిధి అంతగా తగ్గిపోయే ప్రమాదముంది. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ వెతుక్కోవడమే లైఫ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. లైఫ్లో ఆనందాన్ని పూర్తిగా వదిలేయమని కాదు, కాని ప్రతి నిర్ణయం తొందరపడి కాకుండా కాస్త స్పృహతో ఆలోచించి తీసుకోవాలి. ఆ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించే పవర్ మన చేతుల్లోనే ఉంది. సరే, మరి ఈ బ్యాలెన్స్ సాధించడానికి, మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడానికి అసలు దారి ఏంటి? అదే ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట మనసులో బలంగా పెట్టుకుంటే చాలు. ఈరోజు మనం నాటే విత్తనాలే రేపటి మన భవిష్యత్ వృక్షాలు. మన ఫ్యూచర్ ఎక్కడో లేదు, అది మనం ఈరోజు తీసుకునే ప్రతి చిన్న డెసిషన్లోనే దాగియుంది. గుర్తుంచుకోండి, ఒక మంచి భవిష్యత్తు అనేది ఏదో ఒక్క పెద్ద నిర్ణయంతో రాదు. అది మనం రోజూ స్పృహతో తీసుకునే ఎన్నో చిన్న చిన్న నిర్ణయాల రిజల్ట్. ఉదాహరణకి, ఈరోజు రాత్రి 1 గంట తక్కువ టీవీ చూసి ఆ టైంలో ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయడం లాంటివి. ముగించే ముందు ఒక్క ప్రశ్న: మన బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈరోజు ఇప్పుడే మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న పాజిటివ్ డిసిజన్ ఏంటి?
అది ఒక చిన్న సేవింగ్ కావచ్చు, ఒక హెల్దీ మీల్ కావచ్చు, లేదా ఒక బుక్లో 10 పేజీలు చదవడం కావచ్చు. ఆ డెసిజన్ మనదే. ఆలోచించండి, ఆచరించండి.